మై ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే మన హైదరాబాద్లో జరుపుకునే బోనాల పండుగ యొక్క ప్రత్యేకత ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంకెందుకు లేట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. బోనాలు అమ్మవారిని పూజించే హిందువుల పండుగ. ఈ పండుగ ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్, తెలంగాణ, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే జరుపుకుంటారు. సాధారణంగా జూలై లేక ఆగస్టులో వచ్చే ఆషాఢ మాసంలో ఈ పండుగను జరుపుకుంటారు. పండుగ మొదటి చివరి రోజుల్లో ఎల్లమ్మదేవికి ప్రత్యేక పూజలు చేస్తారు. అయితే తెలంగాణ ప్రజలు చేసుకునే ప్రత్యేక పండుగ బోనాల పండుగ. ఇది ఆషాఢ మాసంలో మాత్రమే జరుపుకుంటారు. ఆదివారాలు ఉత్సవాలు చేసుకుంటారు. ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన పండుగ. భోజనం అనే అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన అన్నంతో పాటు పాలు, పెరుగు, బెల్లం, కొన్నిసార్లు ఉల్లిపాయలతో కూడిన బోనాన్ని మట్టి లేక రాగి కుండలతో తమ తలపై పెట్టుకుని డప్పుగాళ్ళు, ఆటగాళ్ళు తోడుకుని రాగా దేవి గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్లే ఈ బోనాల కుండలను చిన్న వేపరమ్మలతో పసుపు, కుంకుమ, తెల్ల ముగ్గులతో అలంకరించి దానిపై ఒక దీపం ఉంచడం కద్దు. మైసమ్మ, పోచమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, డొక్కాలమ్మ, అంకాలమ్మ, పోలేరమ్మ, మారెమ్మ మున్నగు పేర్లు కలిగి దేవి గుళ్లను దేదీప్యమాన్యంగా అలంకరిస్తారు. అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత బోనాలను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. ఆషాఢ మాసంలో దేవి తన పుట్టింటికి వెళ్తుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ పండుగ సమయంలో దేవిని దర్శించుకుని తమ సొంత కూతురు తమ ఇంటికి వచ్చిన భావంతో భక్తి శ్రద్ధలతో కాక ప్రేమానురాగాలతో బోనాలను ఆహార నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ తంతును ఊరడి అంటారు. వేర్వేరు ప్రాంతాల్లో ఈ పండుగ ఊర పండుగ వంటి పేర్లతో పిలిచేవారు. ఈ ఊరడి పండుగ కాస్త తర్వాత కాలంలో బోనాలుగా మారింది. పూర్వకాలంలో ఈ పండుగ రోజున దుష్టశక్తులను పారద్రోలటానికి ఆలయ ప్రాంగణంలో ఒక దున్నపోతనైతే బలిచ్చేవారు. నేడు దున్నపోతులకు బదులు కోడి పుంజులను బలి ఇవ్వడం ఆనవాయితీగా మారింది. పండగ రోజున స్త్రీలు పట్టు చీరలు, నగలు ధరిస్తారు. పూనకం పట్టిన కొందరు స్త్రీలు తలపై కుండని మోస్తూ డప్పుగాల లయబద్ధమైన మోతలకు అనుగుణంగా దేవిని స్మరిస్తూ నర్తిస్తారు. బోనాలను మోసుకెళ్తున్న మహిళలను దేవి అమ్మవారు ఆహ్వానిస్తారని విశ్వాసం. మహంకాళి అంశరౌద్రాన్ని ప్రతిబింబిస్తుంది కావున ఆమెను శాంతిపరచడానికై ఈ మహిళలు ఆలయమును సమీపించే సమయంలో వారి పాదాలపై మిగిలిన భక్తులు నీళ్లు కుమ్మరిస్తారు. తమ భక్తికి చిహ్నంగా ప్రతి భక్త బృందము కూడా ఒక తొట్టిని సమర్పించడం ఇక్కడ ఆచారంగా వస్తుంది. బోనాల పండుగ సందోహం గోల్కొండ కోటలోని గోల్కొండ ఎల్లమ్మ ఆలయం వద్ద మొదలయ్యి లస్కర్ బోనాలుగా పిలువబడే సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేటలోని ఎల్లమ్మ దేవాలయాల మీదుగా ఓల్డ్ సిటీ ప్రాంతానికి చేరుకుంటుంది. దేవి అమ్మవారి సోదరుడైన పోతురాజును ప్రతిబింబించే ఒక మనిషి చేత పండుగ సమూహాన్ని నడిపించడం ఇంకొక ఆనవాయితీ. అయితే పోతురాజు పాత్రను పోషించే వ్యక్తి స్ఫురద్రూపిగా బలశాలిగా ఉంటారు. ఒంటిపై పసుపు, నుదుటిపై కుంకుమ, కాలికి గజ్జలు కలిగి చిన్న ఎర్రని లోతిని ధరించి దప్పు వాయిద్యానికి అనుగుణంగా నర్తిస్తారు. అతను భక్త సమూహం ముందు ఫలహారం బండి వద్ద నర్తిస్తారు. పూజా కార్యక్రమాల ఆరంభకుడిగా, భక్త సమూహానికి రక్షకుడిగా భావించబడతాడు. కొరడాతో బాదుకుంటూ వేపాకులను నడుముకు చుట్టుకుని అమ్మవారి పూనకంతో ఉన్న భక్తరాండ్రను ఆలయంలోని అమ్మవారి సమక్షానికి తీసుకెళ్తాడు. అయితే బోనాల పండుగ దేవికి నైవేద్యం సమర్పించే పండుగ కావడం చేత ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులు అతిథులతో పాటు స్వీకరిస్తారు. నివేదనానంతరం మాంసాహార విందు భోజనం మొదలవుతుంది. పండుగ జరిగే ప్రాంతాల్లో వేపాకులతో అలంకరించబడిన వీధులు దర్శనమిస్తాయి. జానపద శైలిలో ఉండే అమ్మవారి కీర్తనలతో నిండిన మైక్ సెట్ల హోర్లో పండుగ వాతావరణం విస్పష్టంగా ప్రస్ఫుటమవుతుంది. అయితే ఈ రంగం పండుగ రెండవ రోజు ఉదయం జరుగుతుంది. ఈ రంగం కార్యక్రమంలో పోతురాజు వేషం వేసిన వ్యక్తికి పూనకం వస్తుంది. ఈ వికృతమైన కోపాన్ని తగ్గించేందుకు అక్కడున్న భక్తులు కొమ్ములు తిరిగిన మేకపోతును అందిస్తారు. పోతురాజు తన దంతాలతో ఆ మేకపోతును కొరికి తలా ముండెం వేరు చేసి పైకి ఎగరవేస్తాడు. దీన్ని గావు పెట్టడం అంటారు. ఈ కార్యక్రమం జాతర ఊరేగింపు తర్వాత జరుగుతుంది. అయితే అసలు బోనం అంటే ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం. బోనాలు భోజనం ప్రకృతి, బోనం వికృతి. బోనం అంటే భోజనం. జానపదులు తమకు ఇష్టమైన గ్రామ దేవతలకు సమర్పించే నైవేద్యమే ఈ బోనం. దీన్ని కొత్త కుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామ దేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారు. చిన్న ముంతలో పానకం పోస్తారు. దానిపై దివ్య పెట్టి బోనం జ్యోతి వెలిగించి జాతర కన్నుల పండుగగా నిర్వహిస్తారు. వేటపోతు మెడలో వేపమండలు కట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచే పసుపు నీళ్లు కలిపి వేపాకుల్ని చల్లుకుంటూ భక్తులు ఊరేగింపుగా గ్రామ దేవతల ఆలయాలకు తరలి వెళ్లి బోనాలు సమర్పిస్తారు. ఇలా బోనాల సమర్పణ వల్ల దేవతలు శాంతించి అంటువ్యాధులు రాకుండా కాపాడుతారని ప్రజల విశ్వాసం. అమ్మవారి ఆకారంలో అలంకరింపబడిన రాగి కలశాన్ని ఘటం అని సంబోధిస్తారు. సాంప్రదాయకమైన వస్త్రధారణ, ఒంటిపై పసుపు కలిగిన పూజారి ఈ ఘటాన్ని మోస్తారు. పండుగ మొదటి రోజు నుండి చివరి రోజు నిమజ్జనం దాకా ఈ ఘటాన్ని డప్పులు, మేళవాద్యాల నడుమ ఊరేగిస్తారు. ఘటం ఉత్సవం రంగం తర్వాత జరుగుతుంది. హరిబౌలిలోని అక్కన్న మాదన్న దేవాలయం వారి ఘటములతో ఏనుగు అంబారీలపై అశ్వాల మధ్య అక్కన్న మాదన్నల బొమ్మల నడుమ ఊరేగింపు మొదలై సాయంత్రానికి కన్నుల పండుగ నయాపూల్ వద్ద ఘటముల నిమజ్జనంతో ముగుస్తుంది. లాల్ దర్వాజా నుండి నయాపూల్ వరకు వీధుల వెంబడి వేలాది మంది ప్రజలు నిల్చుని రంగరంగ వైభవంగా అలంకరించబడిన ఘటాలను చూస్తారు. పోతురాజుతో పాటు వివిధ పౌరాణిక వేషధారణలో ఉన్న కుర్రవాళ్ళు తమదైన రీతిలో జానపద గీతాలు, వాయిద్యాల మధ్య నృత్యం చేస్తారు. ఓల్డ్ సిటీలో జరిగే ఘటాల ఊరేగింపులో హరిపౌలి, అక్కన్న మాదన్న, లాల్ దర్వాజా, సింహవాహిని, మహంకాళి, ఉప్పుగూడ, మిరాలం మండి, కాసరట్టలోని మహంకాళి ఆలయాలు, సుల్తాన్ సాహిలోని జగదాంబాలయం, సాలిబండ, అలీజాకొట్ల, గౌలైపుర, సుల్తాన్ సాహిలోని బంగారు మైసమ్మ దేవాలయాలు, అలియాబాద్లోని దర్బార్ మైసమ్మ మందిరం, చందులాల్ బేల్లోని ముత్యాలమ్మ గుడి పాల్గొంటాయి. అయితే ఈ బోనాల
బోనాల పండుగ గల శాస్త్రీయ కారణాలు ఏంటంటే మన తెలంగాణ పండుగలలోని బోనాల పండుగ కూడా ఒకటి. తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా జరుపుకునే పండుగ. ముఖ్యంగా హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో జరిగే బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతుంది. అందుకే మన తెలంగాణ ప్రభుత్వం బోనాల పండుగను రాష్ట్ర పండుగగా గుర్తించింది. మొదట గోల్కొండ జగదాంబిక ఆలయంలో ప్రారంభమై తర్వాత సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో బోనాల పండుగను నిర్వహిస్తారు. ఆ తర్వాత చివరిగా లాలు దర్వాజ సింహవాహిని ఆలయంలో ఇతర చోట్ల నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ తెలంగాణ ప్రాంతాల్లో ఆనందంగా జరుపుకుంటారు. బోనాల పండుగలో ఎన్నో శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. అసలు ఈ పండుగ నిర్వహించడానికి గల కారణాలు, వాటిలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు అయితే తెలుసుకుందాం. బోనం అంటే భోజనం అని అర్థం. ఆ భోజనాన్ని ఆషాఢ మాసంలోని అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఆచారంగా వస్తున్న సాంప్రదాయం. ముందుగా ఆ బోనాన్ని ఒక మట్టి కుండలో వండుతారు. అలా వండిన కుండకి సున్నము, పసుపు, కుంకుమ, వేపాకులు కూడా పెడతారు. అలాగే ఆ కుండపై ఒక దీపాన్ని కూడా ఉంచుతారు. ఇలా వండిన బోనం ఎంత పవిత్రమైందంటే అంతే శుభ్రమైనది. అలా వండిన బోనానికి సున్నం, పసుపు, వేపాకులు పెట్టడం వలన ఎటువంటి చెడు క్రిమి కీటకాలు రావు. ఇందులో వాడిన సున్నం, పసుపు, వేపాకులు ఇవన్నీ యాంటీసెప్టిక్, యాంటీబయాటిక్ కి సంబంధించినవే కాబట్టి ఇందులోని ఎటువంటి క్రిమి కీటకాలకు బోనం లోపలికి వెళ్లే అవకాశం లేదు. అందువల్ల ఈ బోనానికి ఇంత పవిత్రత, శుభ్రత ఉంటుంది. అలాగే మనం బోనంపై ఎందుకు దీపం పెట్టాలి అంటే, ఒకవేళ మనం బోనం ఎత్తుకుని వెళ్లే దారి కనుక చీకటిగా ఉన్నట్టయితే అప్పుడు మనకు ఆ దీపమే మనకు తోవ చూపిస్తుంది. అంటే దారిలో వెలుగులు అనమాట. ఇది బోనం యొక్క ప్రత్యేకత. అయితే ఆషాఢ మాసంలోని ఈ పండుగ ఎందుకు చేస్తారు అంటే, మనకు ముఖ్యంగా వానాకాలం ఆషాఢ మాసంలో మొదలై శ్రావణ మాసం, భాద్రపద మాసంలో ముగుస్తుంది. వానాకాలంలో మనకు కలరా, మలేరియా వంటి అంటువ్యాధులు చాలా త్వరగా వ్యాపిస్తాయి. వానాకాలంలో వచ్చే అంటువ్యాధులు చాలా ప్రమాదకరం కూడా. సాధారణంగా ఈ అంటువ్యాధులు క్రిమి కీటకాలతో పాటు ఇతర ప్రమాద జంతువులతో వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల ఆషాఢ మాసంలో ఈ బోనాల పండుగ జరుపుకుంటారు. అలాగే ఈ ఆషాఢ మాస, శ్రావణ మాసాల్లో మహిళలు కాళ్ళకు పసుపు పెట్టుకుంటారు. ఎందుకంటే వానాకాలంలో మహిళలకు అరికాలు చెడతాయి కాబట్టి అలా కాకుండా ఈ మహిళలు పసుపును కాళ్ళకు పెట్టుకుంటారు. ఈ పండుగకు ఆషాఢ మాసానికి సంబంధం ఏంటి అంటే, బోనాల పండుగకు అలంకారంగా ప్రతి ఇంటి గుమ్మాలకు, ప్రతి వీధికి వేపాకు మండలు కడతారు. కనుక ఈ వేపాకుల్లో ఉండే గుణం ఆ క్రిమికీటకాలను నాశనం చేస్తుంది. కాబట్టి ఈ పండుగలో వేపాకులు ప్రధానంగా వాడతారు. వేపాకులో ఉన్న గుణం వల్ల ఎటువంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. అయితే ఈ బోనాల పండుగలో ముఖ్యమైనది బలి. ప్రధానంగా బోనాల పండుగకు మేకలను, గొర్రెలను, కోళ్లను అమ్మవారికి బలి ఇస్తారు. ఈ బలికి కూడా శాస్త్రీయ కారణాలు ఉన్నాయి. సాధారణంగా ఈ ఆషాఢ మాసంలో మొదలయ్యే వానాకాలం వలన వచ్చే అంటువ్యాధులు మనుషుల కన్నా ముందు కోళ్లకు, మేకలకు, గొర్రెలకు మొదలైన వాటికి త్వరగా సోకే అవకాశం ఉంది. కనుక ఆ వ్యాధి సోకక ముందే వాటిని బలి ఇస్తారు. బహుశా అందువల్లనేమో శ్రావణ మాసంలో కొంతమంది మాంసాహారం తినరు. అయితే బోనాల పండుగలో అతి ముఖ్యమైన ఘట్టం అమ్మవారి ఊరేగింపు. ఊరేగింపు సమయంలో అమ్మవారి రథం ముందు డప్పు చప్పుళ్ళు, పోతురాజుల విన్యాసాలు, వేపాకులతో పాటు గుగ్గిలం లేదా మైసాచి పొగలు కూడా వేస్తారు. ఈ ఊరేగింపుకు కూడా కారణాలు ఉన్నాయి. ఊరేగింపు సమయంలో డప్పు చప్పుళ్ళు, ఆ చప్పులతో పాటు పోతురాజులు నృత్యం చేస్తూ అరుస్తారు. అప్పుడు ఆ డప్పు చప్పుడు, పోతురాజుల అరుపుకు ఊర్లో ఉన్న కొన్ని ప్రమాదకరమైన జంతువులు భయంతో పారిపోతాయి. అయితే ఊరేగింపు సమయంలో అమ్మవారికి గుగ్గిలం లేదా మైసాచి పొగ వేస్తారు కదా, అది ఎందుకు వేస్తారు అంటే, వానాకాలంలో దోమలు, ఇతర కీటకాలు చాలా వ్యాపిస్తాయి. అప్పుడు ఆ పొగ వల్ల అటువంటి క్రిమి కీటకాలు చనిపోతాయి. అందువల్ల అమ్మవారికి మైసాచి లేదా గుగ్గిలం పొగలు వేస్తారు. సో ఇదండి వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని కొట్టడం మర్చిపోవద్దు. బాయ్, సీ యు ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.